గాడిద వలె కట్టబడని స్థితిలో నుంచి మనము విడిపించబడాలి. అంజూరపు చెట్టు వలె శాపగ్రస్తులమై ఉండకూడదు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారమై ఉండాలి. దేవుని ఆలయముగా ఉన్న మనము పవిత్రులుగా ఉండాలి. కట్టిన దాని మీద ఎన్ని దెబ్బలైనా ఇచ్చు కదమ్మా, కానీ విడిపించబడిన దెబ్బకు దొరుకుతుందా తమ్ముడా? కట్టిన దాన్ని నువ్వు ఎన్ని దెబ్బలైనా కొట్టు, అది పాపం ఎక్కడికి వెళ్ళలేక. అది మనం కట్టబడిన స్థితిలో ఉంటే సాతానుడు మనల్ని గట్టు కట్టి ముట్టడి వేయడానికి సిద్ధంగా ఉన్నాడంటాడు. యెరూషలేములోనికి ప్రవేశించిన తర్వాత జరిగిన కొన్ని కార్యాలను జ్ఞాపకం చేసుకునే రోజుగా ఈ యొక్క మట్టల ఆదివారపు పండుగను ఆనాటి ఆదిమ సంఘము నుండి ప్రజలు నేటి వరకు కూడా జరుపుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ఇందాక నేను చెప్పాను, మట్టల ఆదివారం మనం జరుపుకోవాలని లేదు, కానీ ఈ మట్టల ఆదివారం ద్వారా యేసు ప్రభువారు యెరూషలేములోనికి ప్రవేశించినారని, యెరూషలేములో కొన్ని కార్యాలు ఆయన జరిగించారని మాత్రం తప్పకుండా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తప్పకుండా ఈ సంగతులన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన జీవితాలకు అవసరమైనటువంటి మాటలను దేవుడే మనకు తెలియచేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇందాక ఒక ధ్యానాంశాన్ని నేను చదివించాను. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మొదటి 11 వచనాలు కూడా మనం చదువుకున్నాం. జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, యేసు ప్రభువారు యెరూషలేములోనికి ప్రవేశించడానికి ఒక వాహనాన్ని కోరుకుని, ఆ వాహనం ఎక్కడుందో ముందే ఎరిగినవాడై ఆ వాహనం కోసం 2 శిష్యుల్ని పంపించి ఆ 2 ద్వారా తనకు కావలసినటువంటి పశువును తెచ్చుకున్న సందర్భం మనందరికీ కూడా తెలిసే. మట్టలాదివారం అనేసరికి గాడిదల ప్రసంగం ఉంటుందని అందరికీ తెలుసు. యేసు ప్రభువు ఒక దీనమైనటువంటి పశువును కోరుకున్నాడని, అంతేకాదు దేవునికి బలి అర్పించటానికి గాడిద పనికిరాదు గనక గాడిద తొలిచూలు పిల్లను మెడవిరిచైనా చంపాలి, లేక ఆ విరవబడకుండా చంపబడకుండా ఉండాలంటే ఆ గాడిదకు ప్రతులుగా గొర్రెపిల్లనైనా దేవాలయంలో బలిచ్చినప్పుడు ఆ గొర్రెపిల్ల విడిపించబడటానికి, ఆ యొక్క గాడిద పిల్ల విడిపించబడటానికి అర్హురాలవుతుందన్న సంగతి మనకి తెలుసు. అందుకే గాడిద పిల్ల కోసం కూడా యేసు చనిపోయాడని, గాడిద పిల్లను విడిపించటానికి గొర్రెపిల్లగా యేసు వచ్చాడని మనం ఎరిగి ఉన్నాం. ప్రియులారా, మరి గాడిదల గురించి మనం చాలా కాలంగా విన్నాము. మరి దాన్ని విడిపించబడిన సంగతి కూడా మన అందరికీ కూడా తెలుసు. రోతలో పుట్టి రోతలోనే పెరిగి రోత జీవితం కలిగిన గాడిదకు యేసయ్య ద్వారా విడుదల వచ్చింది అన్న సంగతి మనకు తెలుసు. అప్పటి వరకు దాని పాదాలు రోత మీద నిలబడ్డాయి. అది మొదలుకొని అనేక మంది వస్త్రాలు తెరిచి పరిచారు. ఆ వస్త్రాల మీద యేసుతో పాటు గాడిద కూడా నడుస్తూ ఉంది. అంటే విలువలేని ఒక వ్యక్తికి, విలువలేని ఏ మనిషికైనా విలువ కలగాలి అంటే ఆ వ్యక్తి భుజాల మీద యేసు ఉండాలి, ఆ వ్యక్తి యేసును కలిగి ఉండాలి, ఆ వ్యక్తి జీవితంలో యేసు ఉండాలి. ఈ రోజున నిరక్షరాస్యులు, కడు దీనులుగా పిలవబడేవారు అతిథి సత్కారాలు అందుకుంటూ గౌరవించబడుతున్నారంటే అది వారి అర్హతను బట్టి కాదు, వారి యోగ్యతను బట్టి కాదు, వారు మోస్తున్న యేసును బట్టి, వారు ధరించుకున్నటువంటి యేసును బట్టి. ఒకవేళ నీ అందాన్ని బట్టి నీకు విలువ కలిగితే, ఒకనాటి మిస్ ఇండియాలని ఇప్పుడు చూడండి ఎలా ఉంటారు వాళ్ళు. ఒకప్పుడు మిస్ ఇండియా ఐశ్వర్యరాయ్, ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే మనకంటే దారుణంగా ఉంది. అలాగా ఒకవేళ అందాన్ని బట్టి కలిగే విలువ తగ్గిపోవచ్చు. ఒకనాడు ప్రపంచ ధనవంతుల్లో ఒకరేమో అన్నట్టుగా పేరు పొందిన ఒక వ్యక్తి ఇప్పుడు పరాయి దేశంలో పారిపోయి బ్రతుకుతున్నాడు. అంటే అతని ధనం వల్ల వచ్చిన విలువ కూడా అతని దగ్గర లేదు. అంతేకాదు ఎంతో విస్తారమైన చదువు చదివి ఎన్నిటినో కనిపెట్టాలనుకున్న వారు మానసిక రోగులై బ్రతుకుతున్నటువంటి వారు కూడా మనకి తెలుసు. అంటే దేని వలన మనము విలువ సంపాదించుకున్నా ఆ విలువకు అంతం అనేది ఉంది. కానీ దేవుని వలన మనము విలువను సంపాదించుకున్నప్పుడు దానికి అంతం అనేది లేదు. ఆ విలువ దొంగిలించలేడు, ఆ విలువ ఎవరు అపహరించలేరు, ఆ విలువను ఎవరు కొల్లగొట్టలేరు, ఆ విలువను ఎవరు తీసివేయలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఈరోజు మనము యేసుని మోసే గాడిదలుగా ఉండాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ గాడిద కొరకు శిష్యుల్ని పంపిన దేవుడు ఈ గాడిదల కోసం తానే వచ్చాడు. అంతే కదండి, వాళ్ళిద్దరిని పంపించాడు, కానీ మన కోసం ఆయనే వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఇద్దరిని పంపి విడిపించిన గాడిదే యేసుని మోసి రుణం తీర్చుకుంటే
యేసును మోసి బాధ్యత తీర్చుకుంటే మరి మనమేం చేస్తున్నామనేది ఈ మట్టల ఆదివారంలో మనం తెలుసుకోవాలి. ఏం చేసిందంటండి, నన్ను ఈ కట్ల నుంచి, ఈ రోత నుంచి విడిపించాడు దేవుడు. నేను ఎలాగైనా ఆయన రుణం తీర్చుకునే ప్రయత్నం చేయాలి, నేను ఎలాగైనా ఆయన కొరకు బాధ్యతగా ఉండాలని యెరూషలేము వరకు ఎవ్వరికీ అవకాశం ఇవ్వకుండా భుజాల మీద పెట్టుకొని మోసుకుని వెళ్ళిపోయిందంటండి. గాడిద పిల్ల, గాడిద కాదు, గాడిద పిల్ల. ఈ రోజున దేవునికి ఎవరు కావాలంటే తన పనిని భుజాన వేసుకునేవారు కావాలి, తన పరిచర్యను భుజాన వేసుకునేవారు కావాలి, తన వాక్యాన్ని భుజాన వేసుకునేవారు కావాలి, తన యొక్క ఆశను భుజాన వేసుకునేవారు కావాలి, తన బాధ్యతలను భుజాన వేసుకునేవారు కావాలి. ఆ భుజాన వేసుకుంటే యేసేమో గాడిద భుజం మీద ఉన్నాడు, గాడిద కాళ్ళ కిందేమో పట్టు వస్త్రాలు ఉన్నాయి. ఏమన్నాయండి, గాడిద కాళ్ళ కింద ఎవరైనా ఎప్పుడన్నా వేశారా వస్త్రాలు? నీ జీవితంలో నువ్వు మోసే భారాన్ని బట్టే నీ పాదాల దగ్గర నీ ఆశీర్వాదం స్థిరమవుతుంది, నీ పాదాల దగ్గర నీ ఆశీర్వాదం ఎన్నికవుతుంది. నువ్వు మోసే బరువే నీ ఆశీర్వాదాన్ని కూడా నిర్ణయిస్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వు మోసే బరువు కొన్నిసార్లు దేవుని సన్నిధి బరువుగా అనిపిస్తుంది, కొన్నిసార్లు దేవుని వాక్యం బరువుగా అనిపిస్తుంది, మందిరం బరువుగా అనిపిస్తుంది, పరిచర్య బరువుగా అనిపిస్తుంది, లేకపోతే కొన్నిసార్లు భారం అనిపిస్తుంది. అమ్మో ఇలాగా నేను చేయలేను, ఇంత నేను చేయలేను, అదా నేను చేయలేను, ఇదా నేను చేయలేను అన్నట్టుగా భారం అనిపిస్తుంది. కానీ భారం మోసి చూడు, నీ ఆశీర్వాదం నీ దగ్గరికి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ మట్టల ఆదివారం సందర్భంగా ఒకటి నేను గాడిదల గురించి చెప్పాలనుకోవట్లే, రెండు ఖర్జూరపు మట్టల గురించి కూడా చెప్పాలనుకోవట్లే. ఎందుకంటే ఖర్జూరపు మట్టలు ఎంత గొప్పవో ఇదివరకే తెలుసుకున్నాం. ఒక వ్యక్తి ఖర్జూరపు మట్ట పట్టుకొని లేచి నిలబడ్డాడంటే అతడు నేను గెలిచానని చెప్తున్నాడు. అందుకే దేవుని మందిరంలోకి అందరినీ ఖర్జూరపు మట్టలు పట్టుకొని రమ్మంటలో ఉద్దేశం మీరు మట్ట తెస్తే దీవెన అవుతుందని కాదు, ఆ మట్ట ద్వారా నేను గెలిచానని దేవుడికి చూపిస్తున్నారని అర్థం. మరి మీరు గెలిచే పట్టుకొచ్చారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను గెలుస్తాననైనా చెప్పండి, చెప్పండి నేను గెలుస్తాను, చెప్పండి చెప్పండి నేను గెలుస్తాను, నేను గెలుస్తాను, నేను గెలుస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఈ వ్యక్తి ఖర్జూరపు మట్టలు పట్టుకుని నించున్నాడు అనగానే వాళ్ళు ఏమనుకునేవారంట, ఈ వ్యక్తి గెలిచాడు. ఈ వ్యక్తి ఏం చేశాడండి, గెలిచాడు. అంతేకాదు ఒక రాజుకి ఆహ్వానం పలకటానికి కూడా ఖర్జూరపు మట్టలను పట్టుకొచ్చారట. ఈరోజు మనం యేసుని ఆహ్వానిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక అసలు విషయానికి వస్తాను. సమయాన్ని బట్టి కొంచెం మనం ఎక్కువే మాట్లాడుకుందాం. ఈరోజు మనం గమనించినట్లయితే ప్రియులారా, ఈ మట్టల ఆదివారం నుంచి మంగళవారం వరకు కూడా యేసు ప్రభువారు యెరూషలేములో కొన్ని కార్యాలు చేసినట్టుగా వ్రాయబడి ఉంది. ఈ 3 రోజుల కార్యాలన్నిటినీ కలిపి మట్టల ఆదివారపు ఆరాధన అంటారు. ఎన్ని రోజుల కార్యాలండి? 1 ఆదివారం, 2 సోమవారం, 3 మంగళవారం. ఈ 3 రోజుల కార్యాలను బట్టి మట్టల ఆదివారపు పండుగను జరుపుకుంటారు. యేసు ప్రభువారు ఆదివారం రోజు యెరూషలేములో ప్రవేశించారు. యెరూషలేములోకి ప్రవేశించిన తర్వాత ఆయన సాయంకాలం అయినప్పుడు మరలా తిరిగి బేతనియాకు వచ్చారు. మరలా తిరిగి సాయంకాలం ఎక్కడికి వచ్చారండి? బేతనియాలోకి వచ్చారు. మరలా సోమవారం నాడు ఉదయమే బయలుదేరి యెరూషలేములోనికి వెళ్ళారు. ఆ రాత్రి యెరూషలేములోనే నివాసం ఉండి మరలా తెల్లవారు మంగళవారపు ఉదయం కొన్ని కార్యాలను చేసి ఆ మంగళవారపు సాయంత్రంతో ఆ కార్యాలన్నింటినీ ముగించినట్టుగా చరిత్రకారులు రాసిన పుస్తకాల్లో కానీ పరిశుద్ధ గ్రంథంలో కానీ ఉన్నాయి. మరి బుధవారాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు బుధవారం ఏ కార్యాన్ని ఎక్కడ జరిగించినట్లుగా ఆయన లేడు, ఏ కార్యాన్ని ఎక్కడ జరిగించినట్టుగా వ్రాయబడలేదు. మరలా గురువారం వచ్చేసరికి ఆ రోజు మేడగదిలో శిష్యుల పాదాలు కడగటం, పస్కా విందును సిద్ధపరిచిన తర్వాత గెత్సెమనే వనంలోనికి వెళ్ళి ప్రార్థన చేసి తనకు తానుగా అప్పగించుకోవటం జరిగింది. శుక్రవారం గుడ్ ఫ్రైడే కార్యక్రమం 3 గంటలతో సమస్తము సమాప్తమైపోయింది. ఆదివారాన్ని ఇంకా చాలా చీకటి ఉండగానే, అంటే 3 గంటలకే ఇంచుమించు కోనేటి దగ్గర దూత నీటిని కదిపే స్థలం అన్నారు అది, ఆ సమయం అన్నారు అది. ఇంచుమించు ఇంకా తొలికోడి కూసే సమయాన్నే సమాధి తెరవబడే అనుభవాలను మనం చూస్తాం. ఇది ఈ వారమంతా కూడా జరిగేటువంటి పండగల యొక్క వివరణ. అయితే మట్టలాదివారం రోజు మనము ఆది, సోమ, మంగళ ఈ 3 రోజులు జరిగిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 3 రోజులు యేసు చేసిన పనిని జ్ఞాపకం చేసుకోవటం, యేసు చేసిన హెచ్చరికలను తీసుకోవటమే ఈరోజు ఆరాధన. మిగిలిన దినాలు మనం సిలువ సిద్ధపాటును గురించి నేర్చుకుంటాం. ఈ వారమంతా కూడా సిలువనే ధ్యానం చేస్తాం మనం. నేను మరలా చెప్తున్నాను, ఈ పరిశుద్ధ వారం ఎవరు కూడా పోగొట్టుకోవద్దు. వీలైతే మీ కుటుంబాలతో రండి.
నేను ఇంకో మాట కూడా చెప్పదలిచాను. వీలైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఉండగలిగిన వారు, వీలు కలిగిన వారు మీ పనులను బట్టి, మీ స్థితిగతులను బట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయట ఆశీర్వాదం అని మాత్రం నేను తెలియచెప్పగలను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరికొన్ని చోట్లైనా లేకపోతే మనకు అక్కడైనా ఏం చేస్తారో ఒక మాట చెప్తాను. అమ్మ రికార్డ్ అవుతుందా? కొన్ని చోట్లైనా లేకపోతే మన సంగతి మీతో చెప్తాను. ఎన్ని విషయాలండి. ఈ 3 రోజులు యేసు చేసిన పనులు ఆది, సోమ, మంగళ. అర్థమవుతుందమ్మా? ఆది, సోమ, మంగళ. ఈ 3 రోజులు యేసు చేసిన పనులు మీకు చెప్తాను. ఆ పనులు మన జీవితంలో ఉండాలని కోరుకుందాం. మొదటి పని, గాడిద వలె కట్టబడిన స్థితి నుంచి మనం విడిపించబడాలి. మొదటి స్థితి ఏంటండి? మొదటి పని ఏంటండి? గాడిద వలె కట్టబడని స్థితిలో నుంచి మనము విడిపించబడాలి. రెండవది, అంజూరపు చెట్టు వలె శాపగ్రస్తులమై ఉండకూడదు. రెండవది ఏంటండి? మట్టలాదివారం నాడు ప్రభు చెప్తున్న మాటలు ఇవి. మొదటిది ఏంటండి? కట్టబడినటువంటి గాడిద పిల్ల వలె మనము విడిపించబడాలి. రెండవది, అంజూరపు చెట్టు వలె మనము శాపగ్రస్తులము కాకూడదు. అంజూరపు చెట్టు వలె మనం శాపగ్రస్తులము కాకూడదు. మూడవది, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారమై ఉండాలి. మూడవది ఏంటండి? దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారమై ఉండాలి. నాలుగవది, ప్రభు ఎడల దాతృత్వము కలిగి ఉండాలి. ప్రభు ఎడల దాతృత్వము కలిగి ఉండాలి. ఐదవది, దేవుని ఆలయంగా ఉన్న మనము పవిత్రంగా ఉండాలి. ఎన్ని విషయాలు చెప్పాను? మరలా చెప్తున్నాను, వినండి. రాసుకునే వాళ్ళకి పాపం రాసుకోగలరు, కానీ మరి వినేవాళ్ళకి ఇదే ఆధారం కదా. మరలా చెప్తున్నాను నేను. 1, కట్టబడినటువంటి గాడిద పిల్ల వలె మనం విడుదలను పొందాలి. రెండవది, అంజూరపు చెట్టు వలె మనము శపించబడకూడదు. మూడవది, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారమై ఉండాలి. నాలుగవది, ప్రభు ఎడల దాతృత్వము కలిగినటువంటి వారమై ఉండాలి. దేవుని ఆలయముగా ఉన్న మనము పవిత్రులుగా ఉండాలి. దేవుని ఆలయమై ఉన్న మనం ఎలా ఉండాలంటండి? పవిత్రులుగా ఉండాలి. ఇది ఈ మట్టల ఆదివారం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలనుకుంటున్న సమాచారం. ఇక మొదటి విషయం దగ్గరికి రండి. ఏంటంటే ఆ మొదటి విషయం, కట్టబడిన గాడిద వలె విడిపించబడిన స్థితి మనం కలిగి ఉండాలి. అంతే కదండి? గాడిద వలె కట్టబడిన స్థితిలో నుంచి మనం ఏం చేయాలి? విడిపించబడాలి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవలసిన గొప్ప విషయం ఏంటంటే, మనము విడిపించబడాలని దేవుని ఉద్దేశం. ఏం చేయబడాలని అంటండి? మనము విడిపించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొనును అంటాడు. అంటే గాడిదకి తన సొంతవారు ఎవరో తెలుసు, గాడిద ఎవరి చేత విడిపించబడిందో తెలుసుకున్నది, గాడిద ఎలా విడిపించబడినదో తెలుసుకున్నది. విడిపించబడినటువంటి గాడిద మరలా తిరిగి ఆ గ్రామానికి వెళ్ళలేదు, ఆ స్థలానికి వెళ్ళలేదు అనే అనుభవాలను సూచించుచున్నది. కుక్క అయితే తన వాంతికి వెనుకకు తిరిగింది, కానీ గాడిద మరలా ఆ రోత యొద్దకు వెనుకకు తిరగలేదు అనే సత్యము ఈ మట్టల ఆదివారం మనకి జ్ఞాపకం చేస్తుంది. నేను ఒక మాట, ప్రభు ఒక మాట చెప్తున్నారు, మనం అందరం విందాం. మనం విడిపించబడిన అనుభవంలో ఉన్నామా? మనం ప్రార్థనకు వచ్చే అనుభవంలో ఉన్నాం, మంచిది. మందిరానికి వచ్చే అనుభవంలో ఉన్నాం, మంచిది. సంఘములోకి వచ్చిన అనుభవంలో ఉన్నాం, మంచిది. అయితే విడిపించబడిన అనుభవంలో ఉండటం మరీ మంచిది, గొప్పది. విడిపించబడిన అనుభవంలో ఉండటం ఏంటంటే అండి, ఈ 2 దారుల మధ్యలో ఉందంటండి ఈ గాడిద. ఎక్కడుందండి? ఆ వృత్తాంతం మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో 4 సువార్తలు కూడా రాశారు. ఈ గాడిదని ఎక్కడ కట్టారంటండి? ఊరి చివర 2 దారులు కలిసే మధ్యలో కట్టారట. అంటే ఈ యొక్క గాడిద జీవితం 2 దారుల మధ్యలో కట్టబడి ఉన్న గాడిద జీవితం మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మన జీవితాలు 2 దారుల్లోనూ ఉంటున్నాయి. ఎలా ఉంటున్నాయి అంటే మన జీవితాలు, ఒకటి ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ప్రార్థన దారిలోనూ ఉంటున్నాయి, లోకంలో బ్రతికేటప్పుడు లోకపు దారిలో కూడా ఉంటున్నాయి. ఒక వ్యక్తి జీవితం ఎలాగుందంటే 2 దారుల మిళితమైనటువంటి ఒక ప్రదేశం లాగా ఉంది. చూడండి, 4 రోడ్లు కూడలు అంటాం, 2 రోడ్లు కూడలు ఉంటుంది, 3 రోడ్లు కూడలు ఎలాగైతే ఉందో మన ఆత్మీయ జీవితము 2 దారులు కలిసిన రోడ్డు వలె ఉంది. అక్కడ ఉంది గాడిద. అందుకే అలాంటి స్థితిలో ఉన్న గాడిదను విడిపించాలని దేవుడు నిర్ణయించాడు.
మన జీవితాల్లో కూడా రెండు దారుల్లో మనం ఉన్నామేమో. ఏ దారిలో ఉన్నావో మానవా అంటూ పాట కూడా మనం చాలాసార్లు వింటాం. అయితే దేవుని పిల్లలం మనం, ఇది కాదనలేని సత్యం, ఇది మారని వాగ్దానం. అయితే దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న మనము ఒకవేళ రెండు దారులు కలిసిన చోట నిలబడిపోతూ ఉన్నామేమో, రెండు దారుల మధ్య కట్టబడిపోతూ ఉన్నామేమో, రెండు దారుల మధ్య బిగించబడిన అనుభవంలోనికి ఉన్నామేమో. ఈ మట్టలాదివారం చెప్తుంది, నువ్వు విడిపించబడే స్థితిలోనికి రావాలి. ఏ స్థితిలోకి రావాలంటండి? విడిపించగలిగిన వాడు ఒక్కడే. ఎవరండి ఆయన? యేసు ప్రభువారు. ఏం చేయగలిగిన వాడండి? విడిపించగలిగిన వాడు ఒక్కడే. ఆ గాడిదకు ఏ యజమానుడు లేక ఎవరు విడిపించలేదు. మనకు కూడా ఆయన్ని మించిన యజమానుడు లేనేలేడు. మనకు కూడా ఆయన మించిన యజమానుడు. కానీ ఈరోజు ప్రజలు అంటండి, నేను ఎందుకు విడిపించబడాలి అనుకుంటున్నారంట. ఏమనుకుంటున్నారండి? అసలు ఎందుకు విడిపించబడాలి, ఎందుకు విడిపించబడాలో ఒక మాట చెప్పి రెండవ మాటలోకి వెళ్తాను. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయం దగ్గరికి రండి. 43వ వచనం చదవండి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలనే కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు వచ్చుచున్నవని చెప్పాను. నువ్వు కట్టబడిన స్థితిలోనే ఉన్నావనుకో, ఈ కట్టబడిన స్థితిలో ఉన్న నిన్ను నిలవనివ్వకుండా చెయ్యాలని, నేల మీద లేకుండా చెయ్యాలని శత్రువు గట్టు కట్టి ముట్టడి వేసి పొంచి ఉందంటండి. చూడండి, కట్టిన దాని మీద ఎన్ని దెబ్బలైనా వేయచ్చు కదమ్మా, కానీ విడిపించబడింది దెబ్బకు దొరుకుతుందా తమ్ముడా? కట్టిన దాన్ని నువ్వు ఎన్ని దెబ్బలైనా కొట్టు, అది పాపం ఎక్కడికి వెళ్ళలేక అది మనం కట్టబడిన స్థితిలో ఉంటే సాతానుడు మనల్ని గట్టు కట్టి ముట్టడి వేయడానికి సిద్ధంగా ఉన్నాడంటండి. కానీ దేవుడు అందుకే దాని చేతికి మనల్ని అప్పగించకుండా ఉండటం కోసం విడిపించడానికి ఈరోజు మన మధ్యలోనికి వచ్చాడు. మనం ఎరిగి ఉండలేదంతే. మీరు ఆ దినాన్ని గురించి ఏం చేయలేదంట? ప్రభువు దర్శించిన ఆ కాలాన్ని గురించి మీరు ఏం చేయలేదు, ఎరగకుండా ఉన్నారు. కానీ ఈరోజు మనం ఏం చేయాలి తెలుసా? ఎరిగి ఉండవాలి, ఎరిగిన వారమై ఉండాలి. ఇదిగో ప్రభువా, ఈరోజు నేను ఎందుకు విడిపించబడాలో ఇప్పటి వరకు నేను ఎరిగి ఉండలేదు నాయన. నేను ఎందుకు అసలు విడిపించబడాలి, ఎలా విడిపించబడాలి అనేది నాకు తెలియలేదు నాయన. కానీ నేను ఇలా కట్టబడే ఉంటే శత్రువు నా చుట్టూ కట్టుకట్టి ముట్టడి వేసి నన్ను, నా పిల్లలు, నా కుటుంబాలను నేలకరపాలని చూస్తున్నాడని, రాతి మీద రాయి లేకుండా కొట్టివేయాలని చూస్తున్నాడని నాకు అర్థమైంది. అందుచేత ఈరోజే నన్ను విడిపించు. ఏం చేయాలంటండి? అడగండి దేవుణ్ణి, ఈరోజే మమ్మల్ని విడిపించు ప్రభువా. ఇంత స్లోగా అడుగుతారా? ఈరోజే మమ్మల్ని విడిపించు ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండో విషయం ఏంటంటే, మార్కు సువార్తలో 11వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఇదే విషయాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం చదవండి అమ్మా. 11వ అధ్యాయం 12వ వచనం. 11వ అధ్యాయం 12వ వచనం. మరునాడు వారు బేతనీయ నుండి వెళ్ళుచుండగా, అమ్మా ఇప్పుడు ఒక మాట చెప్తాను. పైన 11వ వచనం చదవండి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తాన్ని చూసి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనీయకు వెళ్ళెను. మరునాడు బేతనీయ నుండి వెళ్ళుచున్నాడు. అంటే ఇది ఏ రోజు జరిగింది చెప్పండి? అంటే ఈరోజు ఏ రోజు జరిగింది? ఆదివారం సాయంకాలం వరకు యెరూషలేములో ఉన్న దేవాలయం దగ్గరికి వెళ్ళి దేవాలయాన్ని చూసి ఈరోజు మనల్ని చూస్తున్నారు ప్రభువారు. మనకి ఎంత సంతోషం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అదే మాట కదా రాస్తుంది. ఆయన యెరూషలేములోకి ప్రవేశించి దేవాలయంలోనికి వెళ్ళి సమస్తాన్ని చూసి సాయంకాలం అయినందున శిష్యులతో కలిసి మరలా బేతనీయకు వచ్చారు. మరునాడు బయలుదేరారు. ఆదివారం తర్వాత మరునాడు ఏ వారం అమ్మా? సోమవారం. సోమవారం జరిగింది ఈ కార్యం అంతా. అందుకే ఈ 3 రోజుల కార్యాలు మట్లాదివారంలో జ్ఞాపకం చేసుకుంటాం. మరునాడు మరలా యెరూషలేమునకు బయలుదేరి వెళ్ళారు. బయలుదేరి వెళ్తున్నప్పుడు దారిలో వాళ్ళకి కనిపించింది ఏంటంటే అంజూరపు చెట్టు. ఏం చెట్టు కనిపించిందంటండి? అంజూరపు చెట్టు కనిపించింది. ఎప్పుడైతే ఈ అంజూరపు చెట్టు కనిపించిందో వెంటనే యేసు ప్రభువారు ఆ చెట్టు దగ్గరికి ఆకలి కొని వెళ్ళారని రాయబడి ఉంది.
రాత్రంతా ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడు కదండి యేసు ప్రభువారు. మరునాడు ఉదయం మరలా యెరూషలేములోనికి వెళ్ళేటప్పుడు బహుశా ఆకలి అనే మాట ఆయన మానవత్వాన్ని కూడా జ్ఞాపకం చేస్తుందేమో, ఆయన దైవత్వాన్ని కూడా తెలియచేస్తూ ఉందేమో, లేక అంజూరపు స్థితిని ప్రపంచానికి తెలియచెప్పాలనుకుంటున్నాడేమో. ఒకసారి నేను ఒక చోట దేవుని దైవజనులు మాట్లాడుతుంటే విన్నాను. కొన్ని సందర్భాల్లోనంటండి, జాగ్రత్తగా వినండి, హృదయం ఉంటే అర్థం చేసుకోండి. దేవుని పిల్లలు పాపం చేస్తే దేవుడే బయట పెడతాడంటండి. ఎందుకంటే వీళ్ళ స్థితి ఇది, మీరు మోసపోకండి అని దేవుడే బయట పెడతాడంటండి. నాకు ఆ మాట ఎంత భయంగా అనిపించిందో. ఎవరో బయట పెట్టక్కర్లే నిన్ను, ఎవరో వెల్లడి చేయరు నిన్ను, ఎవరో చెప్పరు నిన్ను, ఎవరు బయట పెడతారంటండి? దేవుడే బయట పెడతాడట. వీళ్ళని చూసి మోసపోకండి, నన్ను చూడండి అని. వీళ్ళ స్థితి ఇదని ఎవరు తెలియజేస్తారంటండి? దేవుడే తెలియజేస్తాడు. ఈ అంజూరపు చెట్టుకి కాయలు ఉన్నది లేనిది దేవుడికి తెలియదా అండి? చెట్టు వేసినవాడు, విత్తు వేసినవాడు, పెంచినవాడు, పోషించున్నవాడికి అంజూరపు చెట్టులో ఏముందో తెలుసు. కానీ అరే శిష్యులారా, నా వెనకే ఉంటున్నారు, ఇలాంటి క్రూరమైన తోడేళ్ళు మీ జీవితంలో మీకు ఎన్నో ఎదురవుతాయి. అవి మీలో నుండే బయలుదేరుతాయి. ఎక్కడి నుంచో పుడతాయి అనుకోకు, పక్క సంఘంలోంచి వస్తాయి అనుకోకు, పక్క ఊర్లోంచి వస్తాయి అనుకోకు, ఎరగని వారిలోంచి వస్తాయి అనుకోకు. మీలో నుంచే క్రూరమైనటువంటి తోడేళ్ళు, ఈ అంజూరపు చెట్టు లాంటివి మిమ్మల్ని భ్రమ పెడతాయి. ఆ భ్రమలో మీరు ఉండకండి, ఆ మాయలో మీరు ఉండకండి, ఆ మోసంలో మీరు బ్రతకండి అని ఆ శిష్యులకు చూపెట్టడానికి 12 మందిని ఎంటబెట్టుకొని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎంతమందిని ఎంటబెట్టుకెళ్ళాడండి? 12 మందిని ఎంటబెట్టుకొని వెళ్ళిపోయి కాయలు ఎత్తకండి అన్నాడు. ఆయనకు తెలుసా తెలీదా ఎవరిని వెతకమన్నాడు? ఎవరిని వెతకమన్నాడు? శిష్యుల్ని వెతకమని అంటున్నారు. వాళ్ళు స్వయంగా చూసి తెలుసుకునేలా చేశాడు. అంతేనంటారా? వాళ్ళు స్వయంగా వెతికి 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 చూసి తెలుసుకునేలా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ అంజూరపు చెట్టు నేర్పించే పాఠమే ఒకటి చెప్తాను. ఈ అంజూరపు చెట్టును విస్తరించిన ఆకులు నేర్పించే పాఠం ఏంటంటే, ఈనాటి భక్తి బాహ్య సంబంధమైనటువంటి ఆకులను పోలి ఉంది కానీ ఆత్మ సంబంధమైన ఫలములు లేని స్థితిని కలిగి ఉన్నది. అమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయా? ఈనాటి భక్తి ఎలా ఉందంట? ఈనాటి సంఘాలు ఎలాగున్నాయండి? ఈనాటి దేవుని ప్రజలు ఎలాగున్నారంటే, బాహ్య సంబంధమైనటువంటి క్రియలు మాత్రమే వాళ్ళు, బాహ్య సంబంధమైనటువంటి వేషం మాత్రమే వాళ్ళు, బాహ్య సంబంధమైనటువంటి రూపాలను, పాటలు కానీ, వాక్యాలు కానీ, ప్రార్థనలు కానీ, లేక మందిరాలు కానీ, సంఘాలు కానీ, లోకంలో వాళ్ళు చెప్పే విధానాలు కానీ, ఏదైనా బాహ్యానికి ఆకుల్లాగా బాగుంది కానీ అంతరంగంలో ఫలించాల్సిన ఫలాలు మాత్రము లేవు. దానిని శిష్యులకు చెప్పడానికి సోమవారం నాడు దేవుడు నిర్ణయించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నేను ఒక మాట చెప్తాను. బాహ్య సంబంధమైన భక్తిలో ఉన్నావా, అంతరంగ సంబంధమైన భక్తిలో ఉన్నావా అని మనం పరిశీలన చేసుకోవాలి. ఏంటంటే అండి, ఈ మట్లాదివారం రోజు మనం చేయాల్సింది ఏంటి? బాహ్య సంబంధమైన భక్తి చేస్తున్నామా, అంతరంగ సంబంధమైన భక్తి కలిగి జీవిస్తున్నామా? అసలు ఆకులు చూడగానే యేసు ప్రభు వారికి అంత కోపం ఎందుకు వచ్చేసింది? ఒక ఆయన అన్నాడట, అయ్యా యేసు ప్రభు కూడా తప్పు చేశాడు అన్నాడట. ఏం చేశాడు ఆయన? అంజూరపు చెట్టును శపించడం తప్పు కాదా అన్నాడట. పైగా అది అంజూరపు పండ్ల కాలం కాదని కూడా మీరే రాశారు కదా, అంజూరపు పండ్ల కాలం కాదని కూడా మీరే రాశారు. అలాంటప్పుడు ఆ చెట్టుని వేసి ఎందుకు శపించాలి చెప్పండి అన్నాడట. అప్పుడు ఆ దైవజనుడు అన్నారట, అంజూరపు చెట్లు ఫలాలు ఫలించినందుకు శపించబడలే, ఆకులు చూపించినందుకు శపించబడింది అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు శపించబడింది ఆ చెట్టు? ఫలాలు ఫలించినందుకు శపించబడలేదు, ఆకులు చూపించి నాకు మోసం చేసిందే. గడగడ 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 ప్రార్థన చేసేస్తుంటే మోసపోయాను, గడగడ గడగడగడ ఎన్నో చెప్తుంటే మోసపోయాను, ఎన్నో ఎన్నో ఎన్నెన్నో అంటుంటే మోసపోయాను. కోపం రాదా? వస్తుందా? రాదా? మరి ఈరోజు మన మీద ఏం రావాలి ఆయనకి? అమ్మా, ఈరోజు మన మీద ఏం రాయాలి ఆయనకి? నేను ఫలాలు లేవని కోపగించుకోలేదయ్యా. అంజూరపు చెట్టుకున్న లక్షణం ఏంటంటే, ఆకున్న చోటల్లా కాయ ఉంటుంది. నేను ఆ ఆకు ఉంది కదా అని కాయ కోసం వెళ్ళాను, కానీ అది కాయలు లేకుండా ఒట్టి ఆకులు. చూడండి, చెట్టుకున్న ఆకులు లాభమా, ఫలాలు లాభమా? మీరు ఆకుల్లాగుండి ఫలాలంటే లాభం ఏంటి?
మనం ఆకులమై ఉండి ఫలాలమంటే లాభమేంటి? ఇంతకీ రెండో విషయం, అందుకు కోపం వచ్చింది దేవునికి. రెండోది ఏంటో తెలుసా? ఆకులు సొంత భక్తిని సూచిస్తాయి. ఆకులు ఏం చూపిస్తాయండి? సొంత భక్తి. ఒక మాట కూడా చెప్తాను, మరి సమయమైనా ఒక మాట చెప్తాను. ఏదేను వనంలో ఆదాము అవ్వలు తినకూడదు అన్న ఫలాలు తిన్నారు. ఏం తిన్నారు? తినకూడదు అన్నటువంటి ఫలాలు తిన్నారు. దేవుడు వచ్చి పిలిచాడు. దేవుడు వచ్చి ఏం చేశాడు? పిలిచాడు. పిలిస్తే అన్నారు, చెట్టు చాటును దాక్కున్నామయ్యా అన్నారు. అక్కడ దాకా బాగానే ఉంది. ఈ చెట్టు చాటును దాక్కున్నామన్న మాటే చెప్పారు, కానీ ఈలోపు ఒక పని చేశారు. వాళ్ళు దిగంబరులమై ఉన్నామని తెలుసుకున్నారు కదా. ఈ దిగంబరులమై ఉన్నామని తెలుసుకోగానే వాళ్ళు చేయాల్సిందేంటి? అయ్యా, ఎంతవరకు తెలియని విషయం మాకు తెలిసింది, ఎంతవరకు ఎరగని సిగ్గు మేము ఎరుగున్నాము, ఎంతవరకు మాకు అర్థం కాని విషయాలు అర్థమైనవి. మహాప్రభు, ఈ స్థితి నుంచి మీరే మమ్మల్ని రక్షించాలని బోర్ని ఏడవాలి దేవుని దగ్గర కదండి. ప్రార్థన చేయాలి. ఏడవాలంటే ప్రార్థన చేయాలి. కానీ వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ గబగబా అడవిలో పెద్ద ఆకులు ఏమున్నాయని చూస్తే అంజూరపాకులు ఉన్నాయి. ఏం ఆకులు ఉన్నాయండి? అంజూరపాకులు ఉన్నాయి. ఏం చేశారంటే గబగబా ఆకులు తెచ్చుకుని కచ్చడాల్లా కుట్టేసుకుని వాళ్ళ దిశమలను కప్పేసుకున్నారు. ఏం చేశారు? దేవుడు వారికి అంజూరపాకులతో మీరు మీ సిగ్గు కప్పుకోండి అని చెప్పలేదే. దేవుడు అంజూరపాకులతో మీరు వస్త్రాల వల్ల చుట్టుకోండి అని చెప్పలేదే. వాళ్ళంతట వాళ్ళే నిర్ణయించేసుకుని, వాళ్ళంతట వాళ్ళే అనేసుకుని, వాళ్ళంతట వాళ్ళే ఆకులు కుట్టేసుకుని ఆ ఆకులతో దేవుడు ముందుకు వచ్చి నిలబడ్డారు. ఆ ఆకులతో రండి బయటికి అన్నాడు దేవుడు. అప్పుడు కూడా మోసపోయాడు ఆయన. మేము దిగంబరులుగా ఉన్నామయ్యా అంటుంటే అలాగే ఉన్నారేమో అనుకున్నాడు. కానీ మళ్ళీ వాళ్ళ దేవుడి ముందుకు వచ్చి నిలబడేసరికి వాళ్ళ శరీరం చుట్టూ అంజూరపాకులు చుట్టబడి ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? మేమే నీ ముందుకు దిశమలతో రాలేకయ్యా, నీ ముందుకు ఇలా దిగంబరులుగా రాలేక ఈ అంజూరపు ఆకులతో కుట్టుకున్నామన్నాడు. దేవుడు అంటున్నాడు, మీరు ఒక్కమారు మోసపుచ్చలే నన్ను, రెండవ మారు కూడా. ఎందుకంటే మీ శరీరాన్ని ఇచ్చి నాకు మీ శరీరాన్ని దేంతో కప్పాలో తెలీదా? మిమ్మల్ని మీరే కప్పుకుంటున్నారు. ఈరోజు మనం కూడా మనల్ని మనమే కప్పుకునే అనుభవంలో ఉన్నాం. కానీ దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? ఆ అనుభవంలో నుంచి బయటకు వచ్చి, ఆనాడు ఏదేను వనంలో గొర్రె పిల్లగా వధించబడి ఆ చర్మం చేత ఆదాము అవ్వలకు చొక్కాయలు చేయించిన రీతిగా గొర్రెపిల్ల అనుభవంలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ అంజూరపాకులు అంత కోపాన్ని తెప్పించడానికి కారణం ఏంటో తెలుసా? ఆ రాజు ఆదాము అవ్వలు దేవుడిని మోసం చేసిన ఈ అంజూరపాకులే ఈనాడు నన్ను మోసం చేసినవి కూడా. మనం అంజూరపాకులు అంటారా? అలాగుండకుందుముగాక. ఆమేన్. ఒక మనుష్యుడు ద్రాక్ష తోట ఉంటే ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు కూడా ఒకటి తెచ్చి నాటాడంట. నేను రెఫరెన్స్ చెప్పిన సమయం అయిపోతుంది. లోకాసు సువార్త 13వ అధ్యాయంలో ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఒక మనుషుడికి ఏముందండి? ద్రాక్ష తోట ఉందంట. ఆ ద్రాక్ష తోటలో ఖాళీ ఉంది కదా, అప్పుడప్పుడు జీడిమాడు తోటలో ఆయా తోటల్లో ఏదైనా పళ్ళ మొక్కలు తెచ్చి కప్పెడతారు కదా, అలాగా ఈ మనుషుడు కూడా ఏం చేశాడంటండి, అంజూరపు చెట్టు ఒకటి తెచ్చి నాటాడట. నాటి ద్రాక్ష తోటలో ఉన్న మొక్కలన్నిటితో పాటే దీనికి కూడా అన్నీ చేస్తున్నాడట. కానీ ద్రాక్ష తోట ఫలించింది, కానీ అంజూరపు చెట్టు. అప్పుడు ఆయన అంటున్నాడట, అప్పుడు ఆ యజమానుడు వచ్చి తోటమాలతో అంటున్నాడట, అన్ని చెట్లతో పాటు ద్రాక్ష చెట్టు అయినా వేయవలసి ఉండేది, అన్ని చెట్లతో పాటు ద్రాక్ష మొక్కనన్నా తెచ్చి వేయవలసింది, అనవసరంగా అంజూరపు చెట్టు తెచ్చేసాను. ఈ అంజూరపు చెట్టు వల్ల ఈ స్థలం వృధాగా అయిపోయింది. కాయలేమన్నా కాసిందేమో అని వెతుకుతుంటే ఏ కాయలు లేవు అన్నాడట. అని అన్నాడంటే వెళ్తా ఇక ఇది నాకు కాయదని అర్థమైపోయింది కానీ తీసేయ్ అన్నాడట. ఏమన్నాడండి? ఇక ఇది కాయదని అర్థమైపోయింది కానీ తీసేయ్ అన్నాడట. కానీ ఆ తోటమాల అన్నాడట, అయ్యా ఎంతవరకు ఎలాగ అవకాశం ఇచ్చావు కదా ఈ అంజూరపు చెట్టుకి, ఇంకొక సంవత్సరం అవకాశం. ఈ ఒక్క సంవత్సరం అవకాశంలో నేను దీన్ని ఎన్ని రీతిలుగా బాగు చేయాలో, ఎన్ని రీతిలుగా చక్కబెట్టాలో అన్ని రీతిలుగా కూడా చక్కబెడతాను. అప్పుడు ఫలిస్తే సరి, అప్పుడు ఫలించకపోతే నీ ఇష్టం వచ్చినట్టు చేద్దులే అన్నాడట. ఒక మాట చెప్తా, ఆనాడు శపించబడినటువంటి మత్తయి సువార్త 22వ అధ్యాయంలో శపించబడినటువంటి అంజూరపు చెట్టు ఇశ్రాయేలీల్ని సూచించుచున్నది. వినండి జాగ్రత్తగా. ఈనాడు ఈ లోకాసు వార్త 13వ అధ్యాయంలో ద్రాక్షావనంలో నాటబడిన అంజూరపు చెట్టు మనల్ని సూచించుచున్నది. అంటే సంఘాన్ని సూచించుచున్నది. దాని దగ్గర ఫలాలు లేవు, దీని దగ్గర ఫలాలు లేవు. దాని దగ్గర ఆకులు ఉన్నాయి,
దీని దగ్గర ఆకులు ఉన్నాయి. కానీ వాళ్ళకు ఆ రోజు వధించబడిన యేసు లేడు. ఈరోజు మనకు వధించబడిన యేసు ఉన్నాడు. ఆయన మనకి అవకాశం ఇస్తూ ఉన్నాడు. మన కోసం దేవుణ్ణి సంవత్సరాలు గడువు అడుగుతూ ఉన్నాడు. ఒకవేళ ఆ గడువు ఈ 2025 సంవత్సరం అయితే ఈ సంవత్సరమైనా మనం ఫలించాలి. ఈ సంవత్సరమైనా ఏం చేయాలి? మనము ఫలించాలి. దేవునికి స్తోత్రం.